హాయ్ ఫ్రెండ్స్, సుగుణమ్మ మీద దొంగతనం అంటగట్టి బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన శృతి. రోహిణి చంప పగలగొట్టిన సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే ఇక అందరినీ బయటికి పంపించి సుగుణమ్మని కూడా బయటికి పంపించేయాలని ప్లాన్ చేస్తుంది. ప్రభావతి అయితే సత్యాన్ని తీసుకొని ఇక గుడికైతే వెళ్తుంది. తరువాత ఇక బాలు కూడా ట్రిప్కైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అందరూ వెళ్ళిపోవడం చూసి రోహిణి ఇంటి తలుపులు వేసేసి సుగుణమ్మ దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. నేను సంతోషంగా కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏ క్షణం నిజం బయటపడిపోతుందో ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అసలు విషయాలన్నీ కూడా తెలిసి నువ్వు చింటూని తీసుకొని ఎందుకు ఇక్కడికి వచ్చావో నా ప్రాణాలు తీయడానికి తప్ప. ఎప్పుడూ కూడా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటున్నావు. నన్ను సుఖంగా ఉండనివ్వవా? సంతోషంగా కాపురం చేసుకొనివ్వవా అని రోహిణి అయితే సుగుణమ్మని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ గట్టిగా అరుస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? తల్లితో కూతురు మాట్లాడాల్సిన మాటలేనా? ఒక పక్క కొడుకు అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వాడికి చూపు కనిపించడం లేదు. ఆపరేషన్ చేశారు. హాస్పిటల్కి వచ్చావు, ఏడ్చావు, నన్ను నిలదీశావు. నువ్వు జాగ్రత్తగా చూసుకునే పని లేదా అని ఒక తల్లి మనసుతో బాధపడ్డావని నేను కూడా ఊరుకున్నాను. నేను ఇక్కడికి రావడం నా సొంత నిర్ణయం కాదు. మీనా బాలు బలవంతం చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళు బలవంతంగా నా బ్యాగ్ తీసుకొని ఇక్కడికి తీసుకువస్తే నేనేం చేయను? మీ ఇంటికి రాను, అక్కడ నా కూతురుందని చెప్పమంటావా అని అంటూ సుగుణమ్మ కూడా నిలదీస్తుంది. ఇన్ని రోజులు కూడా ఓపికతోనే అన్నీ భరిస్తూ వచ్చాను. నీ మట్టికి నువ్వు పెళ్లి చేసుకొని మా ఇద్దరిని అనాథల్ని చేశావు. ఇక్కడ నువ్వు గొప్పింటి అమ్మాయవని చెప్పి ఇక శాశ్వతంగా మా ఇద్దరిని కూడా దూరం చేశావు. రేపటి రోజున నువ్వు దీనికే ఇలా భయపడుతూ ఉంటే చింటూ నీ కొడుకేనని, వాడు నాకు పుట్టినవాడే, నా కన్న కొడుకు అని చెప్పి వీళ్ళకి ఎలా చెప్పగలుగుతావు నువ్వు? నేను పోతే చింటూ పరిస్థితి ఏంటి అంటూ నిలదీస్తూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఇక సుగుణమ్మ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఇక షాక్ అయిపోతూ, అది కాదమ్మా, చింటూ నా కొడుకు అని తెలిస్తే వీళ్ళెవ్వరూ కూడా నన్ను క్షమించరు. మెల్లిమెల్లిగా వీళ్ళని నేను ప్రిపేర్ చేసి నిజాలు చెప్పాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా వచ్చి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ఆ మీనా బాలు రమ్మంటే ఎందుకు వచ్చేసావు? ఇక్కడ విద్య వాళ్ళ ఇల్లు కూడా ఉంది, మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంది, నేను అక్కడికి వెళ్తానని నువ్వు చెప్పొచ్చు కదా అని అంటూ రోహిణి అయితే సుగుణమ్మని తిడుతూ ఉంటుంది. ఇదంతా కూడా చింటూ నిద్రపోతున్నాళ్లే అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చింటూ అయితే వాళ్ళిద్దరు మాటల్ని వినేస్తాడు. చింటూ వాళ్ళిద్దరు మాటల్ని వినేసి, అమ్మా, నువ్వు మా అత్తవి కాదు, నువ్వేనా మా అమ్మవి? నువ్వేనా నా కన్న తల్లివి అంటూ అడుగుతూ ఉంటాడు చింటూ. అప్పుడే ఇక రోహిణి అయితే అలా ఉండిపోతుంది. సోఫాలో కూర్చొని ఇక ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. చింటూ మాటలకైతే, నువ్వే కదా మా అమ్మవి, ఇన్ని రోజులు కూడా నువ్వు మా అత్తవనుకున్నాను, నువ్వే మా అమ్మవన్నమాట, అమ్మా అమ్మ అంటూ పదే పదే అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక అమ్మ అని పిలుపుకి కరిగిపోతుంది రోహిణి. చింటూని దగ్గరికి హత్తుకుంటుంది. అవును నాన్న, నేనే నీ కన్న తల్లిని, నాన్న అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక రోహిణి అలా ఏడవడం చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా అమ్మ ఎవరని ఎన్నిసార్లు నేను నానమ్మని అడిగినా చెప్పలేదు. కానీ ఈరోజు నువ్వే మా అమ్మవని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉంది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు అమ్మ లేదు, నాన్న లేదు, నువ్వు ఒక అమ్మ నాన్న లేని పిల్లాడివి, మీ అత్త కూడా నిన్ను పట్టించుకోదు అంటూ నన్ను హేళన చేశారు. కానీ నేను మాత్రం మా అమ్మని చూపిస్తాను అంటూ వాళ్ళకి ఛాలెంజే చేశాను. ఛాలెంజ్ చేసినట్టే మా అమ్మ నాకు కనిపించింది. నువ్వు ఊరికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరి ముందు నువ్వే నా కన్న తల్లివని చెప్పాలి, చెప్తావు కదా అని చింటూ అయితే అడుగుతూ ఉంటాడు.
అప్పుడు ఇక చింటూ అడిగిన దానికి రోహిణి అయితే సరే అని సమాధానం చెప్తుంది. తరువాత రోహిణి చింటూని అలా కుర్చీలో కూర్చోబెట్టి తను సుగుణమ్మతో లోపలికి వెళ్ళి మీరు వెంటనే బయటికి వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను విద్య వాళ్ళ ఇంట్లో పెడతాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అనేసిన తర్వాత సుగుణమ్మ అయితే తన బట్టలన్నీ కూడా సర్దుకొని చింటూతో అంటూ ఉంటుంది, నాన్న చింటూ మనం వేరే ఇంటికి వెళ్దాం పదా, అక్కడైతే అత్త రోజు కూడా వస్తుంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అత్త కాదు నానమ్మ, మా అమ్మ అని అనగానే అవును బాబు మీ అమ్మే రోజు వస్తుంది, పద వెళ్దాం అంటూ ముగ్గురు కూడా బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరుతూ ఉండగానే ట్రిప్కి వెళ్ళిన బాలు అయితే తిరిగి వస్తాడు. బాలు రావడం కిటికీలో నుంచి చూసిన రోహిణి అయితే ఆగమాగు, బాలు తిరిగి వచ్చేస్తున్నాడు, నువ్వు చింటూతో ఇక్కడే కూర్చో, నేను సంచి తీసుకువెళ్ళి లోపల పెడతాను అంటూ రోహిణి అయితే సంచి తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుంది. చింటూని చూసుకుంటూ బయటే ఉంటుంది సుగుణమ్మ అయితే మాటలు చెప్తూ. అప్పుడే బాలు అయితే వస్తాడు. బాలు రావడం చూసిన సుగుణమ్మ అయితే ఏంటి బాబు ట్రిప్కి వెళ్తున్నానని చెప్పావు కదా, మరి ట్రిప్కి వెళ్ళలేదా అని అంటూ ఉంటే లేదమ్మా ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు, నేను వెళ్ళేసరికి మళ్ళీ మీకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, మీరు మళ్ళీ మొహమాటం కొద్దీ అడగరేమో అని ఇక నేను ఈరోజు ట్రిప్కి వెళ్లకుండా వేరే వాళ్ళకి చెప్పేసి వచ్చేసాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఈ బాలు ఏంటో సమయానికి వచ్చాడు, నేను వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి లేకుండా చేశాడు అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. తర్వాత ఇక బాలు లోపలికైతే వెళ్తాడు. అమ్మ ఆకలేస్తుందమ్మా అని అంటూ ఉంటాడు చింటూ అయితే. అప్పుడిక చింటూ ఆకలేస్తుందని అనగానే రోహిణి ప్లేట్లో భోజనం తీసుకొని వచ్చి తానే స్వయంగా చింటూకైతే తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అది చూసి ఆశ్చర్యపోతాడు. పార్లలమ్మ ఎందుకో ఈ మధ్య చింటూ విషయంలో తను చాలా శ్రద్ధగా చూసుకుంటుంది, ఒక కన్న తల్లి కన్న బిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటుంది. ఇంకా ఈ మీనాకి ఆ విద్యకి పూలు కట్టించడం అవ్వలేదనుకుంటా నేర్పించడం అని ఫోన్ అయితే చేస్తాడు. మీనా ఎక్కడున్నావు, రాలేదేంటి ఇంకా అని అడుగుతూ ఉంటే ఇదిగో మీ ముందే ఉన్నాను అంటూ మీనా అయితే అప్పుడే వచ్చేస్తుంది. ఇక మీనా వచ్చేసరికి బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఇంట్లో ఎవరూ లేరు మీనా, అందుకే నేను ట్రిప్కి వెళ్లకుండా వచ్చేసాను, సుగుణమ్మ గారు చింటూ ఇంట్లోనే ఉంటారు కదా అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే మీనా ఇప్పుడు వెళ్ళండి, నేను వచ్చేసాను కదా నేను చూసుకుంటాను, చింటూకి భోజనం పెట్టాలి అని మీనా అంటుంది. అప్పుడే మా పార్లలమ్మ తినిపించేసింది, నువ్వేమి భోజనం పెట్టాల్సిన అవసరం లేదు, పార్లలమ్మ నీకన్నా బాగా చూసుకుంటుంది అని అంటూ బాలు జరిగిందంతా కూడా మీనాకైతే చెప్తాడు. అప్పుడే మీనా కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. తర్వాత ఇక సుగుణమ్మ దగ్గరికి మీనా వెళ్ళి ఈరోజు భోజనం రోహిణి తినిపించిందంట కదా అని అడుగుతూ ఉంటే అవునమ్మా చింటూ కూడా చాలా సరదా పడ్డాడు. అవును నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. ఏమైపోయింది, అదే ఈ రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య అని ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి పూలమాలలు ఎలా గుచ్చాలో నేర్పాలట, ఎన్నిసార్లు చెప్పినా తను తప్పే అల్లుతుంది, ఇంకా విసుగొచ్చి నేను వచ్చేసాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. తరువాత ఇక గుడి నుంచి ప్రభావతి సత్యం ఇంటికైతే వస్తారు. సత్యానికి ఏదో పనుందని చెప్పి తనైతే మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చేసరికి దర్జాగా ప్రభావతి కూర్చునే చైర్లో చింటూ అయితే కూర్చొని ఉంటాడు. ఇక దర్జాగా కూర్చొని ఉన్న చింటూని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి మమ్మల్ని బయటికి పంపించి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని చెప్పావు, వీడింకా ఇక్కడే ఉన్నాడేంటి అని అడుగుతుంది కోపంగా ప్రభావతి రోహిణిని. అప్పుడే రోహిణి అయితే అత్తయ్య నేను పంపించాలనే చూశాను, కానీ బాలు నన్ను వీళ్ళని బయటికి పంపించనివ్వలేదు అని అంటూ రోహిణి అయితే సమాధానం చెప్తుంది. అప్పుడే కోపంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టేసి ప్రభావతి బయటికి వచ్చి ఇక చింటూని వీణ్ణి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు, అయినా ఈ కుర్చీలో దర్జాగా కూర్చున్నాడేంటి,
ఈ కుర్చీలో నేనే కదా కూర్చోవాలి, నాదే కదా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే పోన్లేండి అత్తయ్య, చిన్నపిల్లాడు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి నువ్వు ఈ పిల్లోడిని బయటికి ఎలా పంపించాలని నేను అడుగుతుంటే ప్రతిసారి పాపం పుణ్యం అంటావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అడిగి వెంటనే వెళ్ళి చింటూ దగ్గరికి, రే ఏంట్రా ఏదో పెద్ద మీ బాబు కుర్చీలాగా మీ అమ్మ చేయించిన కుర్చీలాగా కూర్చొని ఊగుతున్నావు, లేరా పైకి లే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎంత మాట్లాడినా చింటూ మాత్రం లేవడు. నీకు కళ్ళే కదా కనిపించడం లేదు, చెవులు కూడా పని చేయడం లేదా, లేకపోతే నా అరుపులు నీకు వినిపించడం లేదా, కుర్చీలో నుంచి లెగమంటే లెగవేంట్రా అని అంటూ ప్రభావతి అయితే చింటూని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి రోహిణి అయితే ఏం చేయలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోతుంది తప్ప ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి మాటలకి చింటూ అయితే ఎవరు నాతో మాట్లాడలేది అని అడుగుతూ ఉంటాడు. మీ ముత్తాత, ముందు కిందకి దిగరా, ఎవరు అబ్బా సొమ్మని నా కుర్చీ మీద కూర్చొని ఊగుతున్నావంటూ చింటూని కుర్చీలో నుంచి బలవంతంగా కిందకి నెట్టేస్తుంది. అప్పుడే అది చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో సుగుణమ్మ లోపల నుంచి వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అసలేమనుకుంటున్నారో, ఇల్లంతా మీదే అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఇల్లే మీదనుకొని మమ్మల్నే మీ ఇంటికి వచ్చి ఆశ్రయం తీసుకున్న వాళ్ళు అనుకుంటున్నారా, నీ మనవడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు, నా కుర్చీలో కూర్చున్నాడు, వీడికి ఎంత ధైర్యం అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. చిన్నపిల్లాడు కదమ్మా, వాడికేం తెలుసు, అందులో కళ్ళకి ఆపరేషన్ చేసిన వాడిని మీరు అంతలాగా కిందకి నెట్టేస్తే పొరపాటున కింద పడితే ఏమవుతుంది అని అంటూ సుగుణం అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు మీనా బయటకైతే వస్తారు. ఏమైందమ్మా, ఏం జరిగింది అని బాలు అడుగుతూ ఉంటాడు. సుగుణం అయితే ఏమీ చెప్పదు. అప్పుడే ఇక చింటూ అయితే ఏం లేదు బాలు అంకుల్, నేను కుర్చీలో కూర్చున్నానని ఈవిడ నన్ను కిందకి గెట్టేసింది, నేను పడబోయాను, అప్పుడే వచ్చి నానమ్మ పట్టుకుంది అని చింటూ అయితే జరిగింది చెప్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సత్యం అదంతా విని, ఏంటి అసలు ఎందుకు నువ్వు మనిషిలా ప్రవర్తించడం లేదో, పసిపిల్లాడిని పట్టుకొని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, నీకు అసలు బుద్ధుందా అంటూ తిడుతూ ఉంటాడు సత్యం కూడా. ఇక సత్యం అలా తిట్టంగానే అప్పుడే అసలేంటి మీరు, వీళ్ళెవరినో పెట్టుకొని మీరు నన్ను తిడుతున్నారేంటి, అసలు మీకు బుద్ధుందా అని ప్రభావతి అంటుంది. ఇంతలో రవి శృతి కూడా వస్తారు. ఆంటీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటంటే పిల్లాడు చైర్లో కూర్చుంటే చైర్ ఏమన్నా అరిగిపోయిందా ఏంటి మీకు అని అనుకుంటూ శృతి కూడా తిడుతూ ఉంటుంది. తర్వాత ఇక అందరూ కూడా అన్ని మాటలు అంటూ ఉంటే ప్రభావతికి విసుగైతే వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే వీళ్ళందరూ కూడా నా చుట్టూరు చేరి నన్ను ఏదొకటి అంటూనే ఉన్నారు, లేదు నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి వెంటనే వీళ్ళని బయటికి గెంటేయాలి, ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఇక కామాక్షికి అయితే ఫోన్ చేస్తుంది. కామాక్షికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో, నీ అడ్డమైన బుర్రకి అడ్డమైన తెలివితేటలు ఉన్నాయి కదా, అవి ఉపయోగించు, ఆవిడ మీద ఏదో ఒకటి నింద వేసి బయటికి పంపించేయి అని కామాక్షి అయితే సలహా ఇస్తుంది. అప్పుడే కామాక్షి ఇచ్చిన సలహా ప్రకారం కామాక్షి బాగానే ఐడియా ఇచ్చిందని తన చైన్ని తీసుకొని వెళ్ళి అప్పుడే ఇంకా సుగుణమ్మ సంచిలో అయితే వేస్తుంది. తర్వాత నా చైన్ కనిపించడం లేదని ఇల్లంతా కూడా తనైతే హడావిడి చేస్తూ ఉంటుంది. ఇల్లంతా హడావిడి చేస్తూ ఉండగా ఇక అందరూ కూడా చైన్ అయితే వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది, ప్రతి వస్తువు వెతకండి, ఈవిడ దగ్గర ఉన్న వస్తువులు కూడా వెతకండి. నా బంగారపు చైన్ చూసేసరికి ముచ్చటపడి, అందులోనూ బంగారు రేటు పెరిగిపోయింది కదా, అమ్మేసుకొని 1 సంవత్సరం పాటు కూర్చొని తిందామని ఏమైనా ప్లాన్ చేసిందేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే నాకు అలాంటి బుద్ధులు లేవమ్మా అని సుగుణమ్మ అయితే అంటుంది. అవునత్త, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఆవిడ దొంగతనం చేయడం ఏంటి, ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అవమానించకూడదు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది.
ఏంటే నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావా, వెళ్ళి ఈవిడ బ్యాగ్ పట్టుకురా అని అంటూ ఉంటుంది మీనాని. ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే వెళ్ళి తీసుకొస్తుంది. అలా తీసుకువచ్చిన తరువాత మొత్తం బట్టలన్నీ దులిపేసి ఆ సంచి మొత్తం తిరిగేసి మరిగేస్తుంది. ప్రభావతి అయితే ఇక దాంట్లో అయితే చైన్ ఉండదు. ఇక ప్రభావతి ఒక్కసారే చైన్ రాకపోయేసరికి ఇందులోనే కదా వేశాను, కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే ఏంటంటే మీరు వేసిన చైను ఆ సంచిలో లేదా అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను సంచిలో వేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతామని చెప్పారు. ఈ 2 రోజులు కూడా వాళ్ళని భరించలేక అసలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది. మీ ప్రవర్తనతో మీ చేష్టలతో మీకున్న గౌరవాన్ని మర్యాదని అందరి ముందు పోగొట్టుకుంటున్నారు. మీకు అసలు సిగ్గనిపించడం లేదా అని తిడుతూ ఉంటుంది. శృతి అయితే ప్రభావతిని. అప్పుడే సత్యమైతే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. నేను చింటూని చూద్దామని గది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే అత్తయ్య తన చైన్ని ఈవిడ సంచిలో వేయడం నేను చూశాను మావయ్య, కావాల్సింటే వీడియో కూడా తీశాను చూడండి అంటూ వీడియోని చూపిస్తుంది శృతి. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, అత్తయ్య ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగారు, మా అమ్మ మీద దొంగతనం అనే నిందని వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని అత్తయ్య ప్లాన్ చేశారా, ఇంత ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే వీళ్ళని ఇంట్లో నుంచి ఎలా బయటికి గెంటేయాలో తెలియక దొంగతనం నింద మోపి అవమానించి బయటికి గెంటేయాలని అమ్మ పెద్ద ప్లానే వేసింది నాన్న, ఇంత దారుణంగా తయారయ్యిందేంటి, కనీసం ఇంత కూడా మానవత్వం లేదు. అదే ఒక కోటీశ్వరాలు మన ఇంటికి వస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేదమ్మా. సుగుణమ్మ గారికి కోట్లు లేవు కదా, అందుకని తనని బయటికి గెంటేయాలని చూస్తుంది. డబ్బుతో మనిషి స్థాయిని లెక్క పెట్టి ఈ మనిషికి ఇక బుద్ధి రాదు అని సత్యమైతే తిట్టుకుంటూ ఉంటాడు. అసలు నువ్వు మనిషివేనా, ఎందుకు ఇలా ప్రవర్తించావని ప్రభావతి చంప పగలగొడతాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది, లేనిపోని దరిద్రాన్ని తీసుకువచ్చి నా నెత్తిన పెట్టారు, వీళ్ళని బయటికి గెంటేయాలని నేను చేసిన పనికి ఈరోజు నా భర్త చేతిలో చెంపదెబ్బ తగిలేలా చేశారు, మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టను అని సుగుణమ్మని చింటూని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే అమ్మ మీనా, మేము ఇంత జరిగాక కూడా ఇక్కడ ఉంటే ఇక మాకు విలువే ఉంది, నాకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా, ఇక్కడ నేను ఉండలేనమ్మా, నేను వెళ్ళిపోతాను అని సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే లేదమ్మా మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే ఉండి వీడి కళ్ళ ముందే తిరగాలి అని బాలు అయితే అంటూ ఉంటాడు. మిమ్మల్ని బయటికి పంపించేయడానికి మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను బాలు అలా చెప్తూ ఉంటాడు క్షమాపణ సుగుణమ్మకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.